చాలా పెద్ద హిట్, వేల కోట్లు, వందల కోట్లు సంపాదించి ఇంకో పక్కన కట్ చేస్తే ఆ సినిమా కథానాయకుడు దారుణమైన పరిస్థితుల నేపథ్యంలో అరెస్ట్ అయి దాని మీద ట్రయల్ ఫేస్ చేస్తున్న ఈ సందర్భంలో ఇప్పుడు లీగల్ ఫీల్డ్లో చాలా గ్రేట్ ఎక్స్పనెంట్ అండ్ వెటరన్ లీగల్ ప్రాక్టీషనర్ అండ్ ఆల్సో ఈజ్ ఎ వెరీ పాపులర్ ఫిల్మ్ యాక్టర్. ఆయనే సివిఎల్ నరసింహారావు. ఆయనతో పాటు ఇప్పుడు మనం దీనికి సంబంధించిన వివరాలని తెలుసుకోవడం కోసం వచ్చాం. ఆయన్ని ఆహ్వానిద్దాం. సార్ నమస్తే. నమస్తే నాగేంద్ర. నమస్తే సార్. సార్ ఏంటి మీకు ఏమనిపిస్తుంది అసలు ఈ సందర్భం చూస్తుంటే? అందరిది తప్పు ఉంటుంది. ఇప్పుడు తిలా పాపం తలా పిడికడు అంటారు కదా. అవును, అందరిది తప్పు ఉంది. సినిమా వాళ్ళని ఏం పిలుస్తారు? సినిమా వాళ్ళు అంటారు. సినిమా వాళ్ళు అందరూ దానికి కొంచెం మంచిగా అంటారు. మీరు జర్నలిస్ట్ కాబట్టి సినిమా వాళ్ళని కళల బేహారులు అంటారు. అఫ్ కోర్స్ పొయిటిక్ గా చెప్పాలంటే కళల బేహారు, డ్రీమ్ మర్చెంట్స్ అనుభవుతున్నాను మీరు అన్నారు. వెండితెర వేల్పులు అంటారు. అవును, దేవుడి దిగొస్తే ఏమవుతుంది? విలయమేనా? విలయమే కదా. ఓకే, సో ఈ ఇష్యూలో ఫస్ట్ పాయింట్ ఏంటంటే మనం 2-3 ఇష్యూస్ మనం లీగల్గానే తీసుకోవాలి. లీగలే నాకు కావాల్సింది లీగల్గా. ఎందుకంటే నాకు తెలిసినంత వరకు ఇన్ఫర్మేషన్ అన్నిటికంటే ముందు ఇది నాకు కొంచెం ధైర్యం ఇచ్చింది ఏంటంటే, నేను మామూలుగా అయితే ఈ ఇష్యూలో ఏమనుకుంటున్నారు అని అంటే, సారీ నాగేంద్ర సబ్జుడిస్ ఇంకేదైనా అడుగు అనేవాడిని. ఈ సబ్జుడిస్ అన్న మాట ఈ దేశంలోంచి మాయమైపోయి ఒక దాదాపు 10-15 ఏళ్ళు అయిపోయింది. అంటే కోర్టులో ఏదన్నా ఉంటే కోర్టులో ఉందిగా, ఇంకేంటి అయిపోయింది, ఇంటర్వ్యూ అయిపోయింది, ఏం లేదు, ఇంక లేదు. బట్ చూస్తున్నాం. చూస్తూ కూడా సుప్రీంకోర్టు వాళ్ళు ఒక 10 మంది జడ్జెస్ అన్యాయం జరుగుతోంది, మాకు ప్రజలకి చెప్పాలి అని వాళ్ళే ప్రెస్ మీట్ పెట్టారు ఒక 2 ఏళ్ల క్రితం. ఓకే, మొన్న సోషల్ మీడియాని మనం అవాయిడ్ చేయలేం, ఇట్ హ్యాస్ బికమ్ పార్ట్ ఆఫ్ ఇట్ అని అన్నారు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్. ఆ ధైర్యంతో చెప్తాను, ఎందుకంటే నేను ఒక తప్పు చేయాల్సిన పరిస్థితిలో ఉంటూ చేస్తున్నాను అని మనసు పీకుతూ ఈ ఇంటర్వ్యూ ఇస్తున్నా. ఓకే, 2వ తారీఖు నాడు ఇలా పర్మిషన్కి సంధ్య వాళ్ళు అడిగారు. 3వ తారీఖు వెనక సారీ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ అని అన్నారు పోలీస్ డిపార్ట్మెంట్. ఎవ్రీథింగ్ ఇస్ ప్రాబ్లం ఏంటంటే ఎవ్రీథింగ్ ఇస్ ఆన్ రికార్డ్ ఎస్ అన్నారు. అనగానే ఏం చేయాలి వాళ్ళు? సార్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్, క్యాన్సిల్ చేసి టికెట్లు అమ్ముకున్నారు. సరే సబ్జుడిస్ అని అందరూ అయిపోయారు. సరే నలుగురితో పాటు నారాయణ అని దీని గురించి చెప్పండి. 2వ తారీఖు వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు. 3వ తారీఖు పోలీసులు పర్మిషన్ రిజెక్ట్ చేశారు. రిజెక్ట్ చేస్తే ఏమిటి, ఇంకా ఇవన్నీ కమ్యూనికేట్ చేసి సార్ ఇక వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు, మనం వెళ్ళలేము అని చెప్పేసి వాళ్ళు అది సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకుంటే ఇవేవి కావు. 3,000 రూపాయలు పెట్టావా, 30,000 రూపాయలు పెట్టావా, అదేం లేదు. ఇంకా అదేంటి గవర్నమెంట్ వాళ్ళు ఆ సినిమా రేంజ్ అవన్నీ బట్టి అయిపోయింది. అవును, ఇప్పుడు ఇక్కడ ఏమిటంటే ప్రాబ్లం ఏమైందంటే అతనికి అంటే ఏదైనా కూడా లానే కదా. ఇప్పుడు 100 మర్డర్లు చేస్తే ఇందిరాగాంధీ మర్డర్ చేసిన వాళ్ళని కూడా రామ్ జెత్మలాని ఇది చేశారు. బట్ ప్రతి వాళ్ళకి లాయర్లు ఉంటారు, లాయర్లను లాగుతారు, పీకుతారు. బట్ మనం క్లియర్గా సొసైటీకి బాధ్యత వహిస్తున్న మీడియా మనలాంటి వాళ్ళని మాట్లాడుకోవాల్సిన అవసరం ఇప్పుడు ఖచ్చితంగా ఉంది, ఫ్యూచర్లో కూడా కాకుండా. ఇది ఎప్పుడైతే నో అన్నారు, పరిస్థితి అనుకూలంగా లేదని అన్నారు, అల్లు అర్జున్ మొత్తం ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసుకోవాల్సింది. 100% చేసుకోవాలి ఖచ్చితంగా. లేకపోతే దట్ ఈస్ వైలేటివ్ ఆఫ్ డైరెక్షన్స్ అగైనెస్ట్ లా. నువ్వేంటో చెప్పేది నాకు, నువ్వు పర్మిషన్ ఇచ్చేదేంటి అని వెళ్ళిపోవటమే. అదే జరిగింది. ఓకే, అది జరిగిన తర్వాత ఆయన అక్కడ గేట్లు దోసుకున్నారు, అది చేసుకున్నారు కొన్ని చెప్పారు. కానీ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ ముందు నుంచి మెట్రో పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి ఓపెన్ టాప్లో మొత్తం కార్డనింగ్ అయిపోయి విపరీతమైన జనాలతో వేవ్ చేసుకుంటూ వెడుతున్నారు.
సో ట్రాఫిక్ అనే పాయింటే ఉండదుగా, అవును. ఉండదు. సో అక్కడ దాకా వెళ్ళారు, లోపలికి వెళ్ళారు, చూసేసుకున్నారు. అప్పుడు ఆ అమ్మాయి చచ్చిపోయిన ఒక్క చోట ఎక్కడో గ్లిమ్స్ తీసుకున్నారు. అతి కష్టం మీద వాళ్ళిద్దరూ వచ్చారు, ఒక క్లోజ్ షాట్ పడింది, అంటే వచ్చారు థియేటర్లోకి. ఆ గొడవలు, హడావిడి, టెన్షను, తొక్కిసలాట్లు, వగైరాలు, ఈ పోలీసులు చెప్పడం ఇవన్నీ అయిపోయినాయి. ఎప్పుడైతే ఇది తొక్కిసలాట అయ్యింది అని అనిపించిందో అల్లు అర్జున్ వెంటనే వెళ్ళిపోవాల్సిందండి. అన్నిటికంటే తను చేసిన మేజర్ తప్పు, చాలామంది ఫస్ట్ డే సినిమాలకి వెళతారు, హాయిగా ఒక బురఖా వేసుకుని కూర్చుని మొత్తం ఆ బాల్కనీ ఎంత 40-50 టికెట్లు బుక్ చేసుకుని కూర్చొని చేస్తారు. ఇట్ హ్యాస్ బికమ్ ఎ షో. ప్రీ లాంచ్ ఆడియో అంటే పబ్లిసిటీకి చేసే ఆడియో చేస్తారో ఆ షో చేశారు. అది అడ్వైజ్ ఎవరిచ్చినా పర్ఫామ్ చేసింది తనే కాబట్టి ఏం డాన్స్ చేశాడంటున్నాగా, అవును, ఏం డాన్స్ డైరెక్టర్ చేశాడన్నట్లు అంటలా, ఏం రాశాడంటలా, ఏం మ్యూజిక్ అంటలా. సో మొత్తం క్రెడిట్ అంతా అల్లు అర్జున్ గురించి. నువ్వు మొత్తం అది తీసుకున్నప్పుడు, ఆ బాధ్యత తీసుకున్నప్పుడు ఈ బాధ్యత అంతా కూడా తీసుకోవాలిగా. నాకు తెలియదండి అంటే ఎట్లా? తెలిసే అంటే ఇప్పుడు ఇది పోలీసులకి వచ్చి నేను తర్వాత పోలీసు వాడు వచ్చి చెప్పి ఏసీపీ వచ్చి చెప్తే నేను సినిమా అయిందాకా కాదన్నారు. ఏసీపీ వచ్చి చెప్తేనే అది ఆర్డర్, అది లా. ఓసారి అని వెనక్కి వచ్చారు. ఆయనతో ఏసీపీని బౌన్సర్స్ మేనేజరు ఆపారు. మేము చెప్తాం, మీరు చెప్పటం అండి. ప్రివెంటింగ్ పబ్లిక్ సర్వెంట్ ఫ్రమ్ డిశ్చార్జింగ్ హిస్ డ్యూటీస్. బహుశా నాకు తెలిసి ఇంకొక 10-15 ఇప్పుడు ఉన్న సెక్షన్స్ కాక ఇంకో 10-15 సెక్షన్స్ యాడ్ అవుతాయి. ఇంకో 10-15 మంది అక్యూజ్డ్గా యాడ్ అవుతారు, అకంప్లిస్గా, ఓకే, అన్లాఫుల్ అసెంబ్లీ లాగా. ఇవి చేసుకోకుండా ఉండింటే బాగుండేది. ప్లస్ అతను ఇప్పుడు మనకు మేనేజర్, అందులో నేను హాఫ్ నాలెడ్జ్ ఉంది, ఏదో టీవీలో చూసి మాట్లాడటం. 2 మేనేజర్లు, 2 సెక్యూరిటీ బ్యాచ్ వాళ్ళు ఉంటారు. సెక్యూరిటీ అంటే ఎట్లుంటుంది మనం చూడండి. మామూలు సెక్యూరిటీ అంటే బౌన్సర్లు కాదు, సెక్యూరిటీ అంటే ట్రైన్డ్ వాళ్ళు ఉంటారు, వెల్ ట్రైన్డ్ ఉంటారు, వెల్ డిసిప్లిన్డ్ ఉంటారు, అన్నిటికీ ప్రిపేర్ అయి ఉంటారు. మనకు ఏజెన్సీస్ ఉంటాయి, వగైరా ఉంటాయి, అన్ని రకాలుగా ఉంటాయి, ఏది కాదు. సో వాళ్ళు ఇది ఇన్ఫర్మేషన్ అలామింగ్గా ఉంది అని అనుకున్నప్పుడు చేస్తారు. మళ్ళీ పాపం అదే అల్లు అర్జున్ని చూస్తే ఎంత జాలేసిందంటే నాకు. మీరు వచ్చారు 2 కార్లలో 3 కార్లలో వచ్చారు, కొడుకుని కూతురు తీసుకొచ్చావు, చిన్న పిల్లలు, ఏదైనా అయితే ఎంత క్షోభ. తెలియక థియేటర్లో కూర్చుని సినిమా చూడాలి జనాలతోటి, ఇన్వైటెడ్ ఆడియన్స్ పెట్టు. మనం అన్ని టాక్ షోస్ పెడుతున్నాం కదా. కాదండి, అవన్నీ కాదు కదా, దట్ ఈస్ నాట్ ఎయిమ్డ్ ఎట్. ఇప్పుడు తను సినిమా రిలీజ్ అయింది, రైట్, ఇంతకు ముందు కూడా థియేటర్లకి సినిమాలకి వెళ్ళాడు తను, అదే థియేటర్కి వెళ్ళాడు. ఏ సినిమాకి? అంతకుముందు అలవైకుంఠపురంలో కానీ అంతకుముందు ఆయన రిలీజ్ అయిన సినిమాలన్నిటికీ 20 ఏళ్ళగా వెళ్తున్నాడు అల్లు అర్జున్. ఇవాళ కొత్తగా థియేటర్కి ఇవాళ వెళ్ళింది కాదుగా. ఇప్పుడు 20 ఏళ్ళగా వెళ్ళింది, ఇది కొత్త. ఇది కొత్త. అదే పుష్ప 1 కొత్త, పుష్ప 2 కొత్త. పుష్ప 1 కొత్త, పుష్ప 2 కొత్త. 20 ఏళ్ళగా చేసే సినిమాలు వేరే, ఒక ఎత్తు, ఇది ఒక ఎత్తు అనుకోండి 100%. బట్ తను హీఈస్ ది సేమ్ కదా. కాదుగా. హౌ కెన్ హీ సేమ్? నేమ్ కెన్ హీ ఈట్ పానీపూరి? కెన్ హీ ఈట్ పానీపూరి లైక్ యూ అండ్ మీ? కెన్ హీ ఈట్ మిర్చి బజ్జీ? కెన్ హీ గో టు ఏ హోటల్? చెప్పండి మీరు. ఎందుకంటే అతని జీవితాంతం కష్టపడి తినక కఠోర శ్రమపడి అక్కడికి వెళ్ళాడు, అంతే. అఫ్ కోర్స్ అక్కడ క్లోజ్ అయిపోయాడు అనుకోండి, అంటే హైట్స్కి వెళ్ళిపోయాడు. హైట్స్కి వెళ్ళిపోయాడు. ఈ మామూలు అంటే ఇప్పుడు అంటే ఎట్లా కాదు.
You have and you have lots of norms, and you have to take so many care, so much of care. ఇప్పుడు అది quite irresponsible, and on part of the Arjun, not only irresponsible, అతనికి అంటే అది పాపం చిన్నపిల్లాడు, అతని చుట్టూ ఉన్న వాళ్ళది బాధ్యత మొత్తం. ఇప్పుడు నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా ఆఖరికి నేను ఇప్పుడు మనం సబ్జుడిస్ అంటున్నాం, మాట్లాడితే మా లీగల్ టీం వెళ్ళొద్దన్నానండి. మళ్ళీ లీగల్ టీంకి తెలియదు